మన రైతు సోదరులకి నమస్కారం అండి. ఈరోజు మనం వెంసూరు మండలం కొల్లూరుగూడెం గ్రామంలో ఎట్ ఏ టైం ప్లాంటేషన్ ఒక్క ఆయిల్ ఫామ్ రెండు ఒకేసారి ప్లాంటేషన్ వేయించాము. ఇక్కడ ఇలా వేపించడం వల్ల రైతుకి అడ్వాంటేజ్ ఏంటంటే ఆయిల్ ఫామ్ కన్నా ఒక్క ముందు పైకి వెళ్ళిపోతుంది. ఒక్క పైకి వెళ్ళిపోవడం వల్ల ఆయిల్ ఫామ్కి ఎటువంటి డిస్టర్బెన్స్ జరగదు. మనకి మేజర్ క్రాప్ ఆయిల్ ఫామ్ అనుకుంటున్నాం కాబట్టి ఆయిల్ ఫామ్కి దీనివల్ల ఎటువంటి నష్టం జరగదు. ఇది పైకి వెళ్ళిపోతుంది. అలాగే ఒక్క కూడా పై భాగానికి ఎండ కావాలి, కింద భాగానికి నీడ కావాలి కాబట్టి ఆయిల్ ఫామ్ రెండు ఒకేసారి వేస్తే 1-2 సంవత్సరాలకి రెండు కాంపిటీషన్లు పైకి వెళ్ళిపోతే రైతుకు కూడా ఎట్ ఎ టైం ఒకేసారి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. అదే రకంగా ఈరోజు మనం మళ్ళీ ఇదే రైతుతో మునగ మొక్కలు పెట్టిస్తున్నాం. రెండు ఆయిల్ ఫామ్ మధ్యలో 2 మునగ మొక్కలు పెడతాం. ఇదే డ్రిప్ మెయింటెనెన్స్. దీనికి జస్ట్ ఒక డిప్పర్ పెడతాం. ఈ ఒక్కసారి వచ్చేసరికి 2 ఒక్క మొక్కల మధ్యలో ఒక మునగ మొక్క పెడతాం. అప్పుడు 9 అడుగులు 9 అడుగుల దూరంలో ఒక్క తోట ఉంటుంది. 9 అడుగులు 9 అడుగుల దూరంలో మునగ మొక్క ఉంటుంది. 9 మీటర్లు 9 మీటర్ల దూరంలో ఆయిల్ ఫామ్ ఉంటుంది. అంటే ఇక్కడ ఒకటే ప్లాంట్లో 3 క్రాపులు ఎట్ ఏ టైం 3 పంటలు సాగు చేస్తూ ఇలాగ పెంచుకున్నప్పుడు రైతు ఏమైందంటే ఇలా ఖాళీగా ఉంచుకొని ఖాళీగా ఉండటం వల్ల రైతుకి 2-3 సంవత్సరాలు వెయిట్ చేయాలి. ఆ వెయిట్ చేయకుండా దీంట్లో మునగ మొక్క వేపిస్తున్నప్పుడు మనం అలా వేయించడం వల్ల రైతుకి ఇన్కమ్ వస్తుంది. ఎంతో కొంత తోడు ఆయిల్ ఫామ్ ఇన్కమ్ వచ్చిందాక 1-2 ఒకేసారి వస్తే మళ్ళీ ఒక్క చెట్టు 3వ సంవత్సరం రాగానే దానికి బ్లాక్ పెప్పర్ పాక్ వేయచ్చు. రైతుకి అదొక ఇన్కమ్. ఈ ఒక కొద్దిపాటి భూమిలోనే ఎక్కువ పంటలు ఒక పంటకి పోటీ రాని. ఇప్పుడు ఆయిల్ ఫాము కొబ్బరి వేస్తే పండదు, లేదా ఆయిల్ ఫాము ఆవిడేస్తే పండదు, లేదా ఆయిల్ ఫాము చీడిమావిడ వేస్తే పండదు. కానీ మనం ఏం చేస్తున్నాం, కాంపిటీషన్ రాని క్రాపులు. ఆయిల్ ఫామ్కి ఒక్క ఎప్పటికీ పోటీ అవ్వదు, ఒక్కకి మునగ ఎప్పటికీ పోటీ అవ్వదు, మునగకే ఆయిల్ ఫామ్ ఎప్పటికీ పోటీ అవ్వదు. ఇలాగ కాంపిటీషన్ లేకుండా ఒకదానికి పోటీ పడకుండా చక్కగా అన్నీ కలిసి పెరగడానికి ఒక ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఒక ఫ్యామిలీ లాగా కలిసి ఉండటం కోసం మనం ఇలాగ కొత్త క్రాప్స్ మల్టీ క్రాప్స్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ రైతు ముందుకు వచ్చాడు దీంట్లో మునగ మొక్క వేస్తానని. మన దగ్గర PKM1 మునగ మొక్క కూడా ఇస్తున్నాం మనం. దాన్ని ఈరోజు ఇదంతా ప్లాట్ నీట్నెస్ చేసి ఈ వీక్లో దీంట్లో ప్లాంటేషన్ వేయించడం జరుగుతుంది. ఈ ప్లాంటేషన్ వేయించాక కూడా ఒకసారి మళ్ళీ రైతులకు చూపిస్తాను నేను ఎలా ఉందో. ఓకే, థ్యాంక్ యూ.